హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ మసిల్ కంటిన్యూస్గా పనిచేయాలి కాబట్టి దానికి చాలా బ్లడ్ సప్లై కావాలి. బ్లడ్ ద్వారానే మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బ్లడ్ అనేది. దాని ద్వారా ఆక్సిజన్ వేరే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కైనా వెళ్తుంది. హార్ట్కి కూడా అంతే. ఈ చిన్న చిన్న రక్తనాళాలు హార్ట్కి 3 ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్. దీనిలో చాలా సంవత్సరాలు కూడా కొవ్వు పెరిగిపోతా కొంచెం పెరిగిపోతా నెమ్మదిగా నారోయింగ్స్ తయారవుతాయి. ఒక్కొక్క చోట లోపల ఒక పొర లాంటిది ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచడం. ఓకే. ఆ పొర దగ్గర క్రాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ బయటకు బ్లీడ్ అయినా లోపలికైనా దానికి ఒక నేచర్ క్లాట్ అవ్వటం. బ్లడ్ క్లాట్ అయినప్పుడు సడన్లీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది హార్ట్ మసిల్కి. ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లాట్ అయినప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ మసిల్ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి కాబట్టి అది నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆ హార్ట్ మసిల్లో ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎలాగంటే గోడ లోపల ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఉంటాయో మన దగ్గర, మన గోడ లోపల ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తూ ఉంటాయి, అలాగే హార్ట్ మసిల్లో ఎలక్ట్రిక్ ఫైబర్స్ వెళ్తూ ఉంటాయి. సో హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై అందనప్పుడు ఆ ఫైబర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి హార్ట్ 400-500 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. అప్పుడప్పుడు వెంట్రుకల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఊరిని ఇలా అవుతుంది తప్ప ఏం ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. సో కంట్రాక్షన్ లేకపోయేటప్పుడు బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళక మనం విదిన్ ఫ్యూ సెకండ్స్ స్పృహ పడిపోతాం. అలాంటప్పుడు హార్ట్ నార్మల్లీ మనం రీస్టార్ట్ చేయలేదనుకోండి, ప్రతి నిమిషానికి 10% ఆఫ్ పీపుల్ బికమ్ పర్మనెంట్లీ డెడ్. అంటే ఇక బ్రెయిన్ టిష్యూ ఇక రికవర్ అవ్వదు. సో 10 నిమిషాల లోపలే మీరు ఏదో ఒకటి చెయ్యాలి. సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే ఎవరన్నా స్పృహ పడిపోయి వాళ్ళు గాలి పిలవట్లేదు అనుకోండి, ఎందుకంటే హార్ట్ కనుక ఆగిపోతే గాలి కూడా ఆగిపోతుంది, అంటే రెస్పిరేషన్ కూడా ఆగిపోతుంది. వాళ్ళు పడిపోయినప్పుడు గాలి బాగానే పీలుస్తున్నారు అనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ అది కార్డియాక్ అరెస్ట్ కాదు. సో స్పృహ తప్పి పడిపోయారు, స్పెషల్లీ ఛాతీ నొప్పి అని స్పృహ తప్పి పడిపోయారు, గాలి పిలవటం ఆగిపోయింది, యు ఆర్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. సో ఇమీడియట్లీ వాళ్ళని ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద పడుకోబెట్టి మనం బయట నుంచి కంప్రెస్ చేసామనుకోండి, హార్ట్ చేసే పని మనం లక్కీగా బయట నుంచి కూడా చేయొచ్చు. సో బయట నుంచి దాన్ని నొక్కటం వదలటం చేయటం ద్వారా ఎంతో కొంత సర్క్యులేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఈలోపుగా ఏఈడి అనేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది పబ్లిక్ ప్లేసుల్లో అన్ని చోట్ల ఉండాలి. అది తెచ్చి మనం ప్యాచ్లు కనెక్ట్ చేస్తే అదే ఈ రిధం బాగోలేదు, నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకునే గుండె 400 సార్లు కొట్టుకుంటుంది అని డిటెక్ట్ చేసి మనం ప్రాంప్ట్ చేస్తుంది, ఈ బటన్ నొక్కండి అని. మనం బటన్ నొక్కితే అది షాక్ ఇస్తుంది. షాక్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ షార్ట్ సర్క్యూట్స్ అన్నీ మనం పలక మీద ఎలాగైతే ఏదైనా రాస్తే చెరిపేసామనుకోండి, అలా ఒకేసారి ఇట్ ఎరేజెస్ ఆల్ ద షార్ట్ సర్క్యూట్స్. మళ్ళీ హార్ట్ కరెంట్ రీస్టార్ట్ అవుతుంది.